ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. ఆర్టీసీలో పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి 12 సంవత్సరాల తర్వాత అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1743 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 45,000 వరకు సాలరీ ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా ఇవ్వడం మీద జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. నా చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని వీడియోని అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకి తెలంగాణ ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి TSLPRB అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే చేపట్టడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లోని యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది October 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 October వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ అనేది ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను, మొబైల్లోనే ఎలా అప్లై చేయాలనేది. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్ అనేవి లైక్ చేసి కామెంట్లో మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అండ్ అలాగే ఎస్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. వెబ్సైట్ వచ్చేసి మీరు అప్లై చేయడానికి www.tgprb.in సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టోటల్గా 1743 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే డ్రైవర్ ఉద్యోగాలతో పాటు శ్రామిక్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా భర్తీ అయితే చేస్తున్నారు. డ్రైవర్కి సంబంధించి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. శ్రామిక్కి సంబంధించి 743 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలకి పే స్కేల్ అంటే ఇది మనకి సాలరీ కాదు, పే స్కేల్ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 60,000 వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 40,000 నుంచి 45,000 మధ్యలో సాలరీ ఉంటుంది డ్రైవర్ ఉద్యోగాలకి. శ్రామిక ఉద్యోగాలకి అయితే దాదాపుగా 30,000 వరకు అయితే సాలరీ పొందొచ్చు. 16,000 నుంచి 45,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. 743 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఇక్కడ జెండర్కి సంబంధించి అంటే మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ వేకెన్సీస్ అనేవి. ఇక్కడ మీరు కాంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 అని చెప్పేసి అలాగే కాంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2 అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనకి LR అంటే ఏం లేదు, మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. అంటే గత నోటిఫికేషన్కి సంబంధించి మిగిలిపోయిన వేకెన్సీస్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మనకి ఇవ్వడం మీద జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా వేకెన్సీస్ ఉన్నాయి. మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం మీద జరిగింది. ఇక్కడ డ్రైవర్ పోస్టులకి సంబంధించి సపరేట్గా లిస్ట్ ఇచ్చారు. అలాగే శ్రామిక్ పోస్టులకి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. సో 12 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోని. ఉద్యోగాలకి సంబంధించి ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 1 జూలై 2025 వరకు 22 ఇయర్స్ నుంచి, జనరల్ వాళ్ళైతే ఓసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, SC ST BC EWS వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీకు కంపల్సరీగా ఉండాలి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది డ్రైవింగ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అంటే HPMV లేదా HPMV అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఉంటుంది కదా HGV, ఈ యొక్క దీనికి సంబంధించి కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి కానీ ఆ లైసెన్స్ అనేది ఉండాలి. మీకు అట్లీస్ట్ 18 months ఆఫ్ యొక్క టైం పీరియడ్ అనేది ఉండాలి. అంటే 17th September 2025 నాటికి మీకు 18 months అయి ఉండాలి. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అది 18 months కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు గుడ్ హెల్త్, మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. అండ్ ఇక్కడ విజన్ స్టాండర్డ్స్ అంటే మీకు ఐకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐ సైట్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏంటంటే డిస్టెన్స్ విజన్ అనేది నేకెడ్ ఐ 6/6 ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి J1 అని చెప్పేసి ఇచ్చారు. కలర్ విజన్ వచ్చేసి నార్మల్గా ఉండాలి.
ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి కూడా నార్మల్గా ఉండాలి, ఫండస్ వచ్చేసి నార్మల్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ శ్రామిక్ పోస్టులు ఉన్నాయి కదా, సో శ్రామిక్ పోస్టులకి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2025 నాటికి మినిమం 18 నుంచి, జనరల్ ఓసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటు మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. ఏ విభాగాల్లో అంటే మెకానిక్ కానీ, లేదా షీట్ మెటల్ కానీ, లేదా ఫిట్టర్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ సేవింగ్, అప్హోల్స్టర్ లేదా మిల్రైట్ మెకానిక్, ఈ యొక్క విభాగాలు మీరు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి కూడా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు, మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. అండ్ ఇక్కడ మీకు విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ వచ్చేసి నేకెడ్ ఐ, కరెక్టెడ్ ఐ వచ్చేసి 6/24, 6/36 అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నియర్ విజన్ వచ్చేసి J1 విత్ గ్లాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఫీల్డ్ ఆఫ్ విజన్ నార్మల్, ఫండస్ కూడా నార్మల్గా ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ముందుగా మనము డ్రైవర్ ఉద్యోగాల గురించి అయితే చూద్దాము. సో డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ లేదా ఇంటిమేషన్ లెటర్ అనేది పంపిస్తారు. ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి, మీకు ఫిజికల్ మెజర్మెంట్లో టెస్ట్లో ఏంటంటే మీ యొక్క హైట్ అనేది చెక్ చేస్తారు. మీరు మినిమం డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళందరూ కూడా మినిమం మీరు 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. సో ఎవరైతే 160 సెంటీమీటర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది, సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. అదే రోజు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ రోజే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే, అందరూ ఎవరైతే సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే, ఎలిజిబుల్ అనుకుంటేనే మీకు ఫర్దర్గా డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫై అనేది కంపల్సరీగా కావాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ డ్రైవింగ్ టెస్ట్లో మీకు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 60 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే చూడండి, ఇక్కడ వెహికల్ స్టార్టింగ్ సంబంధించినటువంటి దానికి మ్యాక్సిమం 6 మార్క్స్. సో క్వాలిఫై అవ్వడానికి మినిమం మీకు 3 మార్క్స్ అయితే రావాలి. అలాగే గేర్ చేంజింగ్ అప్, గేర్ చేంజింగ్ డౌన్ అని చెప్పేసి ఈ విధంగా సో డ్రైవింగ్కి సంబంధించి ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవన్నీ కూడా టెస్ట్ చేస్తారనమాట. సో ఇందులో మీరు మినిమం 30 మార్క్స్, 60కి 30 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే వెయిటేజీ మార్క్స్, అంటే డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే, డ్రైవింగ్ టెస్ట్కి ఏమో 60 మార్క్స్ తీస్తారు వెయిటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిటేజీ మార్క్స్ అని చెప్పేసి సపరేట్గా 40 మార్క్స్కి సంబంధించి మనకి టోటల్గా వచ్చేసి 100 మార్క్స్కి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ చేస్తారు. ఇక్కడ వెయిటేజ్ అనేది ఎలా తీస్తారంటే, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే డ్రైవింగ్కి సంబంధించి లైసెన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో వెయిటేజ్ అనేది తీసిన తర్వాత ఫైనల్గా మొత్తం 2 కలిపి మీకు ఆ యొక్క అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో డ్రైవింగ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ ఉంది కదా, సో 10th క్లాస్కి సంబంధించి ఏదైతే మంచి స్కోర్ సాధిస్తారో దానికి రిలేటెడ్గా మీకు మ్యాక్సిమం 50 మార్క్స్కి అయితే వెయిటేజీ తీస్తారు. సో దాని తర్వాత ఏంటంటే మీకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఆ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఉన్నటువంటి అక్కడ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో 24 and 30 బిలో ఉంటే, 24 months నుంచి 30 బిలో ఉంటే 5 మార్క్స్ అనమాట. ఆ విధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని, ఇంకా ఎక్స్పీరియన్స్ 42 months 48 months అలా ఉంటే మీకు ఈ విధంగా మార్క్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి. సో ఈ విధంగా డ్రైవర్ ఉద్యోగాలకి సెలక్షన్ చేస్తారు. సో దాని తర్వాత ఏంటి అంటే, ఏదైతే మనకి శ్రామిక్ పోస్ట్ ఉన్నాయో శ్రామిక్ పోస్ట్లో కూడా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్, అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తారు. అడ్మిట్ కార్డ్ వచ్చినటువంటి వాళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే వెయిటేజ్ అనేది ఎలా తీస్తారంటే, ఇక్కడ అభ్యర్థుల్ని ఫస్ట్ ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అందులో వచ్చినటువంటి మార్కులకి 90 మార్క్స్ అనేవి వెయిటేజీ తీస్తారంటే ఐటీఐలో మంచి స్కోర్ సాధిస్తారు ఎవరైతే, సో వాళ్ళకి కంపల్సరీగా ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే నేను చాలాసార్లు మన ఛానల్లో చాలా వీడియోస్లో కూడా చెప్పాను, అప్రెంటిస్షిప్ చేసి పెట్టుకోండి, సో మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే 10 మార్క్స్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 10 మార్క్స్ అనేవి ఇస్తున్నారు. సో కాబట్టి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రామిక్ పోస్టులకి ఏంటంటే ఈ 2 రకాల ఉద్యోగాలు కూడా మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు, జస్ట్ మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ఈ యొక్క శ్రామిక్ పోస్టులకి అయితే ఎటువంటి టెస్ట్ అయితే పెట్టట్లేదు, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కాంటిగ్యస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని చెప్పేసి 1, 2, 3, 4 అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇందులో మీకు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి వస్తుందో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మా నిజామాబాద్ వచ్చేసి కాంటిగ్యస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 4 అని చెప్పేసి ఉంది. సో ఆ విధంగా సో ఇక్కడ మీరు అన్ని జిల్లాలో కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.
మనకి నోటిఫికేషన్లో మీ జిల్లాకి సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ లిస్ట్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, డ్రైవర్కి సంబంధించి రెవెన్యూ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఓసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఎస్సీ గ్రూప్ 1. సో ఈ విధంగా ఎస్టీకి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీ జిల్లాకి సంబంధించి ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే శ్రామిక్కి సంబంధించినటువంటి ఏదైతే విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత సో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. టీఎస్ఆర్టీసీలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. 12 సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మీ సొంత జిల్లాలోనే చక్కగా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్న ఈ నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డెఫినెట్గా అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.